నానా ఎంతసేపు తింటారు ఐస్ క్రీమ్? త్వరగా రా, బయటకు వెళ్దాం. ఎండెక్కువైపోతుంది. రా ఫాస్ట్ గా రావాలి. అమ్మా అయిపోయింది 2 minutes. వదిన గారు ఎక్కడికో బయలుదేరంటున్నారు. అయ్యో నేను ఇప్పుడు వచ్చానే. రెండండి వదిన గారు, కూర్చోండి. పర్లేదు, లేట్ వెళ్తే ఏమైందండి. కూర్చోండి. ఒరే చిన్నడా, ఐస్ క్రీమ్ తింటున్నావా? నాకు ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టమో తెలుసా? ఏమి టైమింగ్ రా సామి, బాగానే హింట్ ఇచ్చింది. తప్పదుగా, మా అమ్మ పెడుతుందిలే. ఆంటీ ఇదిగోండి వదిన గారు. పర్లేదండి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? పేరుంటున్నా వదిన గారు, పర్లేదు ఇవ్వండి, తినేస్తాను. బయలుదేరిపోయారు, అప్పుడే వంట అయిపోయిందా? అయిపోయింది వదిన గారు, పొద్దున్నే. ఏం కోచేసారేంటి? తోటకూర వేపుడు చేశాను వదిన గారు. తోటకూర? ఎప్పుడు తోటకూర, పాలకూర, పప్పు ఇవేనా? చికెన్, మటన్ అలాంటివి ఏముండవా? పిల్లలకి మంచిదండి, పెట్టండి. మీకు తెలుసుగా వదిన గారు, మేము అలాంటివి ఏమి తినము. ఓన్లీ వెజిటేరియన్ అంతే. అయినా పప్పులో కూడా మాంసకృతులు ఉంటాయంట, మీకు తెలీదా? ఒరే చిన్నోడా, కొంచెం బయటికి వెళ్ళి 1 kg ఉల్లిపాయలు తీసుకుని రారా. తీసుకొని వస్తుంది, డబ్బులు ఇవ్వండి ఆంటీ. అయ్యో హడావిడిలో మర్చిపోయి వచ్చాను. వదిన గారు, ఒక 100 రూపాయలు ఇంటి ఇవ్వండి, సాయంత్రం ఇచ్చేస్తా. ఓహో, ఇదా అసలు సంగతి. అయినా నువ్వు ఎప్పుడు డబ్బులు పెట్టావు కనుక ఎప్పుడు పక్కింటి వాళ్ళని వాడుకోవడమే కానీ పని. దాన్నే ఉందండి వదిన గారు, ఇస్తానుండండి. దానా ఇదిగో, తీసుకెళ్లి షాప్కి వెళ్ళి 100 రూపాయలు పెట్టి ఉల్లిపాయలు తీసుకురా ఆంటీకి. తెస్తాలే. ఇదిగోనండి మీ ఉల్లిపాయలు. థ్యాంక్స్ లక్ష్మణ్, రేపు చాక్లెట్ ఇస్తానే. సరే ఆంటీ. వదిన గారు, మీకు ఈ విషయం తెలుసా? ఏంటి వదిన గారు? వింటారు కదా, అవన్నీ లేదు. అమ్మే వంచి అక్కడ ఉంది, ఏమే వంచి ఎక్కడ ఉంది. అక్కడి నుంచి ఇక్కడ ఎలా వినబడుతుందో అర్థం కావట్లేదు. అది కనీసం నాకు కూడా వినబడకుండా మాట్లాడుతున్నారు. అమ్మే వంచి ఆహా అంటది, ఏమే వంచి ఊహు అంటది. ఏంటో. అయ్యో, నా వల్ల మీరు బయటికి వెళ్ళకుండా అయిందే. పర్లేదు వదిన గారు, ఏమైంది ఒక పూటకి? అయ్యో, మీ అన్నయ్య వచ్చే టైం అయింది, ఇంకా కూర కూడా ఉండలేదు. నేను చేశాను కదా వదిన గారు, మా కోట తీసుకెళ్ళండి, అన్నయ్య గారు పెట్టండి. అదే వచ్చింతసేపు అవుతుంది, ఇంకా అడగట్లేదు ఏంటి అనుకుంటున్నా. అసలు వచ్చింది అందుకు కదా. తీసుకోండి వదిన గారు. వెళ్ళొస్తాను అన్నయ్య గారు. మంచిది వదిన గారు. బాగా చిన్నడా. బాయ్ అండి. నువ్వు మీరేమీ వెళ్ళలేదు, 1 కిలోమీటర్ దూరం పక్కన. అమ్మా, నన్నేమంచి అంత స్పీడ్ గా తినమన్నావు. ఇప్పుడు చూడు, 3 గంటలు వేస్ట్. ఏం చేస్తారా, ఈ పక్కింటి వాళ్ళంతా ఇంటారా? ఎప్పుడు వాళ్ళు ఖాళీ దొరికి చాలు మన టైం అంతా తినేస్తారు. మనల్ని బయటకు వెళ్ళినవరు ఏమీ లేదు. ఈ రోజంతా వేస్ట్ టైము.